భారత ప్రధాని మరో విదేశీ పర్యటనకు సిద్ధమయ్యారు. ఈ నెల 6 నుంచి 11 వరకు 6 రోజుల పాటు ఇండో పసిఫిక్ ప్రాంతంలోని ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో పర్యటించబోతున్నారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, వాణిజ్యం, వ్యూహాత్మక భాగస్వామ్యాలే ప్రధాన అంశాలుగా ప్రధాని పర్యటన చేపట్టబోతున్నారు. ఇండోనేషియాతో ప్రారంభమై న్యూజిలాండ్తో మోదీ టూర్ ముగియబోతుంది. ఇక న్యూజిలాండ్కు భారత ప్రధాని అధికారికంగా వెళ్లడం 40 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. చివరిసారిగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 1986లో న్యూజిలాండ్ సందర్శించారు. ఈ పర్యటన అధికారికంగా ప్రకటించిన న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ దీనిని చారిత్రాత్మక పర్యటనగా అభివర్ణించారు. ప్రపంచంలోనే అతిపెద్ద, వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటని లక్సన్ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 27న భారత్, న్యూజిలాండ్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరింది. ఇరు దేశాల మధ్య వాణిజ్య, పెట్టుబడి, ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని మోదీ టూర్తో భావిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2024లో ఆగస్టులో న్యూజిలాండ్ సందర్శించగా, న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ 2025 మార్చిలో భారత్లో పర్యటించారు. జూలై 11న ఆక్లాండ్లో జరిగే భారతీయుల సభకు 10,000 మందికి పైగా ప్రవాస భారతీయులు హాజరయ్యే అవకాశం ఉందని నిర్వాహకులు తెలిపారు. ఇక ఇండోనేషియా పర్యటనలో ప్రధాని మోదీ ఆ దేశ అధ్యక్షుడు ప్రభోవో సుబియాంటోతో సమావేశమై ద్వైపాక్షిక సంబంధాల విస్తరణపై చర్చించబోతున్నారు. ఇక ఆస్ట్రేలియా పర్యటనలో ఆ దేశ ప్రధానితో మోదీ భేటీ కాబోతున్నారు.